గణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. డిసెంబర్ మాస ఫలితాలు. ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని రాశుల వారికి డిసెంబర్లో అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రాస్యాధిపతి అయినటువంటి కుజుడు వృశ్చిక రాశిలోని ఉంటూ 7వ తేదీ నుంచి మారుతున్నాడు. అదేవిధంగా రవి కూడా అక్కడే ఉన్నాడు, 16వ తేదీ నుంచి మారుతాడు. అలాగే శుక్రుడు మరియు బుధుడు తులారాశిలో ఉంటూ అదే 7వ తేదీ వృశ్చికంలోకి వస్తున్నాడు. ఇక సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనంలో శని, గురువు వచ్చేసి చూసుకున్నట్లయితే మిథునంలోకి ఎంటర్ అవుతున్నాడు, వక్రించుకుంటే వెనక్కి వచ్చి. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి అయితే ఈ 6వ తేదీ ఎంటర్ అవుతున్నాడు ఆయన. ద్వాదశ లగ్నముల వారికి, లగ్నం తెలియని రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త తీసుకోవాలనేటువంటి అంశాలు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా చెప్పిస్తుందనే భావంతో తెలుసుకుందాం. మేషం వారికి ఈ యొక్క నెలలో 7th నుంచి భాగ్యంలోకి వెళ్తున్నాడు. 7th వరకు అష్టమంలో ఉంటాడు. అష్టమంలో ఉండేటువంటి గ్రహము ప్రదేశం మార్పుల్ని, ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళడము అనేటువంటిది ఇస్తుంది. అయితే అష్టమ స్థానం అంటే సీక్రెట్ హౌస్, ఎక్కడికో వెళ్ళడం, ఏదో దూరంగా వెళ్ళడం లాంటివి. 9వ స్థానంలోకి ఎప్పుడైతే 7వ తేదీ నుంచి మారుతున్నాడో కొంచెం హైయర్ ఎడ్యుకేషను, తండ్రి గారితో తెలియచిన డిస్టర్బెన్సెస్, డిస్ప్యూట్స్ లాంటివి కూడా ఇస్తుంటుంది గురువులతోనూ తండ్రులతో. ఎందుకంటే ఎంతైనా కూడా కుజుడు కాబట్టి. ఇక మీకు ధనపరమంగా చూసుకుంటే కనుక సాఫ్ట్వేర్ రిలేటెడ్ మూలంగా మరియు అదేవిధంగా వ్యాపారాల్లో, ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారాల మూలంగా ధనయోగం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అలాగే ఈ నెలంతా కూడా ఆల్మోస్ట్ కొంచెం ప్లేస్ మార్పులు, షార్ట్ జర్నీస్ అధికంగా చూపిస్తున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మొదటి వారంలో ఎవరైనా బంధువర్గం యొక్క, అంటే బంధువర్గ సంబంధాలు ఏవైనా కుదరడము, బంధువర్గంలో వెతుక్కోవడం బెస్ట్ మీరు ఫస్ట్ వీక్ అనేది చూసుకుంటే కనుక. అలాగే 2వ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ నెల అనుకూలత అనేటువంటిది ఉంది చెప్పాలంటే. అలాగే గతంలో ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్మేద్దాము, కొన్నిసార్లు మనం మారుస్తూ ఉంటాం, ఆ రకంగా ప్రాపర్టీస్ తీసేసేయడము. ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని సబ్జెక్ట్స్ లేకపోతే కొన్ని కోర్సెస్ మనకి ఇది పడదలే, ఇది మార్చుకుందాం అనేటువంటి మార్పులు. అలాగే ఉద్యోగ సంబంధించిన రీత్యా కూడా ఉన్న ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా అనుకూలత ఏర్పడనుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి? గణపతిని ఎక్కువగా ఆరాధించండి. మీరు ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్తేనే కొత్త అవకాశాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. గణపతిని, సూర్య భగవానుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తూ ఉండండి. మరియు అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం ఉంది కదా అని భయపడుతూ ఉన్నారు, ఏమీ భయపడకండి. కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు 12వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే, షార్ట్ టర్మ్ షేర్ మార్కెట్లో పెట్టడం ఇటువంటివి మాత్రం పొరపాటును కూడా చేయకండి. చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, మీరు గోచార ఫలితాలు చెప్తున్నారు, ఈ గోచార ఫలితాలు కాకుండా మనం వార ఫలితాలని, మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం కదా, అసలు పర్సనల్ చార్ట్ మూలంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఎటువంటి విషయాలు తెలుసుకోవచ్చు అని నన్ను చాలామంది అడుగుతున్నారు. అదేమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పర్సనల్ చార్ట్ తెలుసుకోవాలంటే మనకి లగ్నము, నక్షత్రము, రాశి, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలంటే మీరు పుట్టిన తేదీ, నెల, సంవత్సరము, సమయము, ప్రాంతము కావాలంటే మీరు ఏ ఊరిలో పుట్టారు, ఏ సమయంలో పుట్టారు, ఏ తేదీలో, ఏ నెలలో, ఏ సంవత్సరంలో పుట్టారు. దానివలన మీ యొక్క గ్రహస్థితి, అంటే మీరు పుట్టినప్పుడు ఉండే లగ్నం నుంచి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, మనం పూర్వజంలో చేసుకున్న కర్మల మూలంగా ఆ గ్రహాలు అక్కడ స్థితి పొంది ఉంటాయి. అంటే
కొంతమంది చూడండి ఫైరీ నేచర్ ఉంటారు, కొంతమంది ఎమోషనల్గా ఉంటారు, కొంతమంది ఆ, అంటే ఒక్కొక్కరు ఒక్కో మైండెడ్, మనీ మైండెడ్ ఉంటే గుడ్ కమ్యూనికేటర్స్, వెరీ స్ట్రాంగ్, వెరీ ఫైరీ, కొంచెం ఎమోషనల్గా ఉండేవాళ్ళు, ఆర్టిస్టిక్ నేచర్ ఉండేవాళ్ళు, ఎక్కువ గొడవలు పెట్టుకునేవారు, సోషల్గా ఉండేవారు, సీక్రసీగా ఉండేవారు, ఎక్కువ స్పిరిచువల్గా ఉండేవారు, ఎక్కువ వర్కాలిక్గా ఉండేవారు, బిజినెస్ మైండెడ్తో ఉండేవారు, సేవాతత్వంగా ఉండేవారు, ఇట్లా రకరకాల వ్యక్తులు ఉంటారు. అది అసలు మీరు ఏమిటి, అసలు అలా ఉండడం వల్ల మీకు లైఫ్లో బాగుంటుందా బాగోదా అనే విషయాన్ని మీ తత్వం ఏంటని వెరీ క్లియర్గా జాతకం చూసి చెప్పచ్చు. బట్ డేటు, టైము, ప్లేసు ఇవి పర్ఫెక్ట్గా ఉండాలి. దానివల్ల ఎక్కడ డ్రాబ్యాక్ అవుతుంది, నేను ఏం చేస్తే బాగుంటుందని తెలుస్తుంది. ఇక రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ మీ ధనం, ఈ ధన సంబంధించిన విషయాల్లో చాలామంది చూడండి ఏదో చదువుతారు, ఎక్కడికో వెళ్తారు, అది వర్కౌట్ అవ్వదు, లైఫ్లో చాలా సంవత్సరాలు వేస్ట్ అయిపోతుంది. అసలు ఎందులో బిజినెస్ చేస్తే ఇప్పుడు ధనభావాధిపతి ఎవరయ్యారు, అది మెడికలా, ఇంజనీరింగా, లేకపోతే ఫుడ్ రిలేటెడ్ సంబంధించిందా, ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడా, రీసెర్చ్ రిలేటెడా, స్కూల్స్ పెట్టుకోవాలా, కాలేజెస్ పెట్టుకోవాలా, లేకపోతే ఓన్గా చేసుకోవాలా, జాబ్ చేయాలా, లేదా ఇక్కడ చేయాలా, వేరే దగ్గరికి వెళ్తే బాగుంటుందా, విదేశాలకు వెళ్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా మీ ధనాధిపతి చెప్పేస్తాడు. అలాగే సిబ్లింగ్స్తో ఎందుకు గొడవలు అవుతున్నాయి, మీరు ఏదైనా ప్రారంభించేటప్పుడు ఎందుకు ఆ ప్రారంభించేటువంటి అంశం లేట్ అవుతుంది, మీరు ఆ ప్రారంభించేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఏ దేవతా ఆరాధన చేస్తే మీకు స్టార్టింగ్ ప్రాబ్లం కొంతమందికి ఉంటుంది. అలాగే మీరు ఏ డైరెక్షన్లో ఉండే గృహంలో, అంటే మెయిన్ డోర్ ఎక్కడుంటే, మీరు ఎటువంటి దాంట్లో ఉంటే అది మీకు, ఎందుకంటే వాస్తు మనకు కొంత సపోర్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, జాతకం ఎంత సపోర్ట్ చేస్తుందో వాస్తు మీకు సపోర్ట్ చేసినప్పుడు బాగుంటుంది. కాబట్టి దీనికి ఏంటి, మీరు ఎప్పుడు గృహం తీసుకుంటే మంచిది, ఎలాంటి గృహం తీసుకుంటే మంచిది, ఏ డైరెక్షన్లో ఉంటే మంచిది, అది అసలు మీ పేరు మీద తీసుకోవచ్చా లేదా, మీ జీవిత భాగస్వామి పేరు మీద తీసుకుంటే మంచిదా, లేకపోతే మీ పిల్లల పేర్ల మీద తీసుకుంటే మంచిదా అనేది ఒక లెక్క ఉంటుంది. అలాగే ఇక్కడ సంతాన అభివృద్ధి అనుకోండి, ప్రేమ వ్యవహారాలు అనుకోండి, ప్రేమించి పెళ్లి చేసుకుంటారా, లేకపోతే నార్మల్గా ఇంట్లో వాళ్ళు చూసిందేనా, లేకపోతే రెండు వివాహాలు ఉన్నాయా, ఒకవేళ జీవిత భాగస్వామిని ఇంకా తప్పించుకోలేని స్థితులు ఉంటాయి కొంతమందికి ర్యాష్గా ఉండేవాళ్ళు, రకరకాల వ్యక్తులు వస్తూ ఉంటారు. మనం యాక్సెప్ట్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది కొన్నిసార్లు. అలా అసలు ఏమైనా ఉందా, లేకపోతే కలిసి ఉండకుండా విడిపోతారు, ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అది ఇంకోటి ఏంటంటే రుణరోగ శత్రుస్థానాలు, 6th హౌస్, అలాగే ఆ విషయాల గురించి తెలుస్తుంది, మీ కెరియర్ గురించి తెలుస్తుంది, మీ విదేశీ యోగం గురించి తెలుస్తుంది, మీరు ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందో తెలుస్తుంది. ఇప్పుడు మీకు నడుస్తున్న మహాదశ ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది, ఈ రిజల్ట్స్ నుంచి మీరు మంచి అవుట్పుట్ రావాలంటే మీరు ఏం చేయాలి, అలాగే మీరు పర్టికులర్గా ఈ యొక్క మహాదశల్లో ఏ అంతర్దశల్లో బాగుంటుంది బాగోదు అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు, మీ పాస్ట్లో జరిగినవి కానివ్వండి, మీకు ప్రజెంట్లో జరుగుతున్నవి కానివ్వండి, మీకు ఫ్యూచర్లో ఉండేటువంటి కొన్ని అంశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మీ పర్టికులర్గా మీ పర్సనల్ చార్ట్లో అది ఎలా ఉంది అనేటువంటి చెప్పేదే మీ జన్మజాతకం. మరి గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, మనం పని చేస్తున్నాం, ఒక బిజినెస్ చేస్తున్నాం, మార్కెట్ బాగుంది, బిజినెస్ బాగా సాగుతుంది, మార్కెట్ అంతంత మాత్రంగా ఉంది, అంత గొప్పగా సాగదు కదా. అంటే ఏంటి, ప్రకృతిలో ఉండేటువంటి వాతావరణం కావచ్చు, బయట ఉండేటువంటి మార్కెట్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు పర్టికులర్గా ఏం చూపిస్తాయి అంటే, వెరీ క్లియర్లీ మీ జాతక చక్రంలో మీకు ఎంతవరకు సపోర్ట్గా ఉందని చెప్తుంది. అయితే దీంతోపాటు మీరు అసలు ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీటన్నిటి నుంచి బయటపడతారు. మరి జాతకం లేదండి, అసలు ఏ గోచారం, ఏ లగ్నం, ఏ రాశి కూడా తెలియదు అన్నవారు రెగ్యులర్గా లలితాసహస్రనామాలు చేసుకోండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి గోచారంలో యాక్సిడెంట్స్ అనుకోండి, విపత్తులు అనుకోండి, రకరకాలు జరుగుతున్నాయి. దీని నుంచి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి, లైఫ్లో బాగుండాలి అంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే, సింపుల్గా ఏం లేదు, మీరు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క ఇంటికి దగ్గరలో ఏదైనా ఆలయం ఉంటే రెగ్యులర్గా వెళ్ళడము, శని, రాహు, కుజ, గురు, ఈ 4 గ్రహాలు గుర్తుపెట్టుకోండి, ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. మీ ఇష్టదైవం ఎవరు, శివుడా, విష్ణువా, నారాయణుడా, అట్లా మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయలుదేరండి. ఖచ్చితంగా మీకు ఇబ్బంది అనేటువంటిది కలగదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గోశాలకు వెళ్ళడము, చండీ పారాయణం చేయడము, అదేవిధంగా దుర్గా అష్టోత్తరం చదువుకోవడం, ఇవి చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.